హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రియాస్. సో ఆంధ్రప్రదేశ్లోని పశు సంవర్ధక శాఖకు సంబంధించి నవంబర్ 10వ తారీఖున విజయవాడలోని పశు సంవర్ధక శాఖకు డైరెక్టర్ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి సమక్షంలో అయితే ఒక ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, సో అసలు ముఖ్య కారణాలు ఏంటి, ధర్నా చేయడానికి ముఖ్య కారణాలు వచ్చేసి ఇందులో వాళ్ళు 2 డిమాండ్లు అనేది ఇవ్వడం జరిగింది. ఈ 2 డిమాండ్స్ ఏంటంటే వాళ్ళు నిరుద్యోగుల కోసం వాళ్ళైతే పోరాడుతున్నారు. సో ఈ 2 డిమాండ్స్ వచ్చేసి ముందుగా క్లస్టర్ విధానాన్ని రద్దు చేయాలి. ఓకే, ఈ క్లస్టర్ విధానాన్ని రద్దు చేయడం వల్ల ఏం యూజ్ అంటే ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. సో ఇది ఎవరికి యూజ్ అంటే నిరుద్యోగులు ఎవరికి ఉన్నారో సో వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇలా చేయడం వల్ల ఉద్యోగాలు పెరుగుతాయి. ఓకే, సో ఉద్యోగాలు పెరగడం వల్ల మరింత మంది అభ్యర్థులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నందున వీళ్ళు ఇందులో ప్రధాన డిమాండ్లుగా క్లస్టర్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకోటి వచ్చేసి ఆహా నోటిఫికేషన్, ఓకే, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ నోటిఫికేషన్స్ అనేది త్వరగా ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే కేవలం ఈ 10 మందే కాకుండా సో దగ్గర 50,000 మంది ప్లస్ అయితే నిరుద్యోగులు ఉన్నారు. సో వాళ్ళలో అట్లీస్ట్ 20% మెంబర్స్ సో రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా నోటిఫికేషన్ అనేది త్వరగా వస్తుంది. సో ఎందుకు రిప్రజెంటేషన్స్ ఇవ్వమని చెప్తున్నాను అంటే సో రిప్రజెంటేషన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల సో గవర్నమెంట్కి అర్థమవుతుంది. సో ఇంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఇంతమంది నిరుద్యోగులు సో కోర్సులు కంప్లీట్ చేసుకొని కోచింగ్లు తీసుకొని ఉన్నారు. సో నోటిఫికేషన్ ఇవ్వాలి అని ఉద్దేశం అయితే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. సో అందుకే ఆ 50,000 మంది ప్లస్ ఉన్న నిరుద్యోగుల్లో అట్లీస్ట్ 20% మెంబర్స్ 20% వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినా చాలు, నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఒక్కటే కాకుండా మీరు ప్రతి ఒక్క నిరుద్యోగి ఎవరైతే ఆహా నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మీరు త్రూ సోషల్ మీడియా ద్వారా సో ఎలా అయినా సరే మీ నుంచి ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వండి. ఓకే, సో అలా అందరూ కలిస్తేనే సో డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల నోటిఫికేషన్ అనేది వాళ్ళు ఇస్తారు. సో ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాని యూస్ చేసుకొని మీ రిప్రజెంటేషన్స్ అనేది మీరు ఇవ్వండి. సో ఇందులో వాళ్ళు చెప్పిన విధంగా ఏంటంటే సో ఇలా చాలామంది కోర్సులు కంప్లీట్ చేస్తున్నారు, సో అలాగే కోచింగ్లు ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అని వీళ్ళు నిలదీశారు. ఓకే, అలాగే సో వాళ్ళు మీకోసం చేస్తున్నారు కాబట్టి మీకై కృషి మీరు చేయండి. సో నిరుద్యోగులు అందరూ కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. సో కేవలం చూసే వాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఈ యానిమల్ హస్బెండరీ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ షేర్ చేసిన వాళ్ళలో అట్లీస్ట్ 20% మెంబర్స్ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే చాలు. నేను మళ్ళీ చెప్తున్నాను. సో వీళ్ళు మాత్రమే కాకుండా మీరు రిప్రజెంటేషన్స్ చేస్తేనే నోటిఫికేషన్ అనేది త్వరగా వస్తుంది. సో నోటిఫికేషన్ అనేది దీనికి సంబంధించి ఇలా ధర్నాలు చేయడం వల్ల మాకున్న సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ప్రకారం నోటిఫికేషన్ అనేది త్వరలో వస్తుంది. ఓకే, దానికి సంబంధించి మీరు మీ ప్రిపరేషన్స్ని స్టార్ట్ చేయండి. ఓకే, కేవలం వీళ్ళు మాత్రమే కాదు, సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి, అలాగే ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇలా చేశారు అని నేను అందరికీ స్ప్రెడ్ చేస్తున్నాను. ఓకే, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రతి ఒక్కరూ మీ రిప్రజెంటేషన్స్ ఇస్తే సో మరింత నోటిఫికేషన్ రావడానికి టైం అనేది కొంచెం దగ్గర పడుతుంది. ఓకే, అందుకోసమే ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ రిప్రజెంటేషన్స్ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది. సో రిప్రజెంటేషన్స్తో పాటు మీ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేయండి. ఓకే, మనకు తెలిసిందే ఏపీలోని వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ గ్రూప్స్ అడ్డా ఫర్ పశు సంవర్ధక శాఖ యానిమల్ హస్బెండరీకి సంబంధించి. సో మా గ్రూప్స్ అడ్డా యాప్లో క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ అయితే మేము క్లాసెస్ కండక్ట్ చేస్తాం.
ఓకే, లెక్చర్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం, టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తాం, రికార్డెడ్ వీడియోస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. సో త్వరగా డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి. ఓకే, నోటిఫికేషన్ అనేది త్వరలో వస్తుంది, ఖచ్చితంగా త్వరలో అయితే రానుంది. సో మీ ప్రిపరేషన్స్తో పాటు మీ రిప్రజెంటేషన్స్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, వీళ్ళకి మీరు కూడా మీ వంతు మీ సహాయం చేస్తేనే సో వీళ్ళు ఏం చేయాలన్నా మనం చేయొచ్చు నోటిఫికేషన్స్కి సంబంధించి. ఓకే, సో మీరు అందరూ కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ అట్లీస్ట్ 20% రీచ్ అయినా చాలు. సో వీళ్ళకి హెల్ప్ చేసినా చాలు. ఓకే, నోటిఫికేషన్కి రావడానికి సంబంధించి. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అందరూ కూడా మీ రిప్రజెంటేషన్స్ని ఇవ్వండి. ఓకే, మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. మా గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.